చెప్పండి. మీరు ఎవరినైనా సరి చేయాలనుకున్నారు, గద్దించి బుద్ధి చెప్పి ఖండించి సెట్ చేయాలనుకున్నారు, మీరు ఎవరిని సరి చేయగలరు? మిమ్మల్ని యథార్థంగా ప్రేమించే వాళ్ళనే సరి చేస్తారు. యథార్థంగా ప్రేమించిన వాళ్ళు మీరు ఏదైనా ఖండించి ఇది కరెక్ట్ కాదు సరి చేసుకోమంటే ఆ రోజు వాళ్ళు ఏం చేస్తారు? కరెక్ట్ చేసుకోరు. అందుకని యేసు ప్రభు యోహాను 21:15 పేతురుని ఎలా అన్నాడు? వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అన్నాడు. వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ఎందుకు అడిగాడంటే, నిజంగా పేతురు యేసు ప్రభుని ప్రేమిస్తే ఇప్పుడు యేసు ప్రభు కరెక్ట్ చేయాలని అనుకున్నప్పుడు పేతురు ఏం చేయడు? 13వ అధ్యాయంలో యేసు ప్రభు కాళ్ళు కడుగుతున్నప్పుడు ఏమన్నాడు? ప్రభువా నీవు నా పాదములు కడుగురాదన్నాడు. కరెక్షన్ చాలామంది ఇష్టపడరు. ఎవరు ఇష్టపడతారు? యథార్థమైన ప్రేమతో ప్రేమించేవారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శేషు ఉన్నాడు, నన్ను యథార్థంగా ప్రేమిస్తున్నాడు అనుకుంటా. తమ్ముడు నువ్వు చేతన కరెక్ట్ కదయ్యా అని అన్నాను అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాడు? ఇదే మాట ఆమెను అన్నాడా మొన్న? నన్ను అన్నాడు. తను అన్నాడా? లేదు నన్ను అన్నాడు. అంటే ఈయనకి నేనేమైపోయాను? శత్రువుని అయిపోయాను అనుకుంటాడు. అందుకనే ఆయన నన్ను యథార్థంగా ప్రేమిస్తే తప్ప నేను ఆయనకి ఏమేలు నేను వాస్తవంగా చేయలేను. మనం కూడా అంతే. మనతో ఉన్న వారికి ఏదో ఒక రోజు మనం ఏదో చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు వాళ్ళు రిసీవ్ చేసుకోవాలంటే వాళ్ళు మనల్ని యథార్థంగా వెంబడిస్తున్నారు లేదనేది కూడా మనం ఏం చేయాలా? చెక్ చేసుకుంటూ ఉండాలా. మీరు చెక్ చేయకపోయినా దేవుడు కావాలని మీ మీద అగ్ని వంటి శ్రమని ఎలా చేసినప్పుడు వాళ్ళు అభ్యంతరపడ్డారు. చూసావా, నువ్వు వాళ్ళు నమ్మావు, వాళ్ళు నీ విషయంలో అభ్యంతరపడుతున్నారని ఆయన మనకు చెప్తాడు. 3 సార్లు పేతురు ఒక మాట అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరుగుదు. నేను నిన్ను ప్రేమిస్తాను నీవే ఎరుగుదు అన్నాడు. కానీ నిజంగా ప్రేమించాడా? యథార్థమైన ప్రేమ పేతురులు ఎప్పుడు కలుగుతుంది? ప్రేమను ఎరిగినప్పుడు. వెరీ గుడ్ అక్క. ప్రేమను ఎప్పుడు ఎరుగుతాడు? పరిశుద్ధాత్ముడు వచ్చాక. అప్పటికి పరిశుద్ధాత్ముడు వచ్చాడా? యోహాను సువార్త 21వ అధ్యాయంలోనికి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు ఏ పేతురు అయితే మళ్ళీ వలపట్టుకున్నాడు, అదే పేతురు ఏం చేశాడు? ధైర్యంగా నిలబడి